పైసలతో గెలుస్తామనేది ఉండొచ్చు అక్కడక్కడ, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానడానికి నేను వ్యతిరేకం. పైసలు ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానని తప్పు. పార్టీ బలంగా ఉన్న కాడ ఈ పైసల్ని తోసి పడేసి గెలిచేట సందర్భాలు ఉంటాయి. మేము చూస్తాం కదా, ప్రజలలో ఉండేవాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే ఇవన్నీ ఏం పనిచేయము. అట్లాంటి అందరూ పనిచేయరు. మన మున్సిపల్ ఎన్నికల అనుభవం చెప్తున్నా, అన్ని పార్టీలు కూడా పనిచేయరు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినప్పటికి కూడా క్యాండిడేట్ గా పంచిన ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినా కూడా, పైసలు నమ్ముకున్న పార్టీ కాదు కాబట్టి, నోట్లు కొనుక్కున్న పార్టీ కాదు కాబట్టి, నేను చెప్తున్నా 100% ఏమైంది, వాళ్ళు పాపం ఇండివిజువల్ గా గెలవాలని చెప్పి పంచుకున్నారు. 5,000 ఇచ్చిన ఉన్నాడు, 4,000 ఇచ్చిన ఉన్నాడు, తులం బంగారం ఇచ్చిన ఉన్నాడు, కానీ ఒక్కడే గెలిచిండు. అంటే పైసలు తీసుకొని కూడా అందరు కోట్లెత్తారని అర్థం కావాలి. రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది, ఇంకా గమ్మదైన ఏంటంటే అందరు పదిలితే వీళ్ళ కోటేద్దాం అని కూడా సందర్భం ఉండొచ్చు, కానీ అన్నిటి తొక్కి పడేయగలిగే, పక్కకు నెట్టగలిగేటువంటి శక్తి ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్కి మాత్రమే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్ని ఓడగొట్టడం అంత ఈజీ కాదు. గతంలో మేము 2021లో కేసీఆర్ పెట్టిన ఖర్చు ఎంత? 600 కోట్లు. దళిత బంధు ఇచ్చిండు, 47,000 ఓట్లకు గొర్రెల స్కీమ్ ఇచ్చిండు, 6 నెలలు ఎన్నికలు జరిగినాయి. గెలిచిందెవరు? మేమే గెలిచినాం. అధికారం గెలవలే, అహంకారం గెలవలే, డబ్బులు గెలవలే, ధర్మం గెలిచింది. అందుకని అట్లాంటి అనేక ఉదాంతాలు ఉన్నాయి. మనం మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి హైదరాబాద్లో లాస్ట్ టైం. అంటే వాళ్ళతో కేసీఆర్ పెట్టిన డబ్బు ఎంత? నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు వరదలలో మునిగిపోయిన ఇంటి కుటుంబానికి ఇచ్చిండ్రు, కానీ కేసీఆర్ గెలవలే. 99 ఉన్నటువంటి కేసీఆర్ 48,50 పడిపోయిండు. బీజేపీలో 40 గెలిచింది. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అందరు ప్రజలు పెట్టి గెలిచింది అనలేం మనం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాదు, అంతకుముందు కేసీఆర్ ఓడగొట్టాలనుకున్నా నిర్ణయించుకున్నా దుబ్బందా పెట్టింది. అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అదే మాకు ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ ఎయిమ్స్ ఉన్నది, మాకు కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కొన్ని ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా చేస్తాం. చూడాలి ఎన్నికల తర్వాత ఏముంటుంది. అదంతా వాళ్ళు ఇప్పుడు పెడతాం. ఇక మొత్తం పాదయాత్ర పెడతా. ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల రేడియస్లో భూగర్భ జలం ఎట్లా విషతుల్యం అయిపోయినాయి, ఏరెట్లా పొల్యూట్ అయిపోయి మాధవ దాకా వస్తుంది బాలానగర్ది. అంతా స్టడీ చేసి నేను కేసు వేసిన చెప్పిన కదా, 17 ఏప్రిల్ కేసు కూడా వస్తుంది. నేనే స్వయంగా వేసిన కేసు. మేము అందరం కలిసి ఇక్కడ చలో బాలాజీ నగర్ పిలిపిస్తాం. నేను చెప్పాల్సిన అక్కర్లేదు, మీరు రోజు చూస్తున్న అంశం. ఇంకా ఫీ రియంబర్స్మెంట్ కోసం కోర్టుకు పోతే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు వాపస్ అయింది, కానీ ఫీజు కట్టి జైలుకి అమ్మని చెప్పింది. చితికిపోయినాయి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు నేను ఇల్లు ట్యాక్స్ ఉన్నది, నేను 1,00,000 రూపాయలు బాకున్నా, రేపు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో ఉన్నటువంటి బకాయిలు వసూలు చేసుకోవడం, మళ్ళీ ఇవ్వడం అనేది ఒక గవర్నమెంట్ ప్రాసెస్. నేను కేసీఆర్ డ్యూ పెట్టింది కాబట్టి నేను ఇవ్వను, నేను కూడా ఇవ్వను. ఇట్లాంటి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయిందో తెలుసు, ఈయనకేమైపోతుందో తెలుసు.